ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఉపకారము. ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రాణంతో దేవుని సన్నుతిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే మన ఉపకారాలని, దేవుడు చేసిన ఉపకారాన్ని మనం దేన్ని మరువకూడదంట అని వాక్యం సెలవిస్తూ ఉంది. అది ఉపకారం అంటే ఏమిటి? ఉపకారాలు ఆత్మీయ కోణంలో ఆత్మీయ అర్థం ఏమిటి? నిజమైన ఉపకారాలు ఏమిటి? ఉపకారం పొందిన తర్వాత ప్రత్యుపకారం చేయడం. సో వీటి గురించి మన యొక్క ధ్యానాంశం. ఉపకారం అంటే ఏమిటి? ఉపకారం అంటే ఇతరులకు సహాయం చేయడం, దయ చూపడం, మేలు చేయడం, ఏదైనా పనిని సులభతరం చేయడం. సో ఈ విధంగా ఉపకారం గురించి మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి? ఆత్మీయ కోణంలో దీన్ని ఎలా మనం ధ్యానం చేయాలి? అదేవిధంగా దీనికి వ్యతిరేకమైన పదం ఏంటి? అపకారం. అపకారం అంటే ఏంటండి? హాని చేయడం, కీడు చేయడం, తర్వాత ఇతరులకు నష్టం కలిగించడం, అదే ఇతరులకు కష్టాలు తీసుకురావడం. ఈ విధంగా అపకారం పలానా వాడు మనకు అపకారం చేశాడు, పలానా మనకు అపకారం చేసింది, మనం ఉపకారం చేసిన మనకు అపకారం చేశారు. ఇవన్నీ మన యొక్క జీవితాల్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి. సో నా యొక్క జీవితంలో, నా యొక్క ప్రొఫెషనల్ జీవితంలో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎన్నో చూశాను. నేను ఎంతోమందికి ఉపకారం చేసినా అపకారం చేశారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే దుష్టుడు అనమాట. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక. అది చదువుకుంటూ పోతే కరెక్ట్గా కీర్తన 1వ అధ్యాయాన్ని కనుక మనకు అర్థం చేసుకుంటే కనుక మనకి ఇవన్నీ చాలా అర్థమవుతాయి. దుష్టుడు, నీతిమంతుడు, వీటి గురించి ఎక్కువగా బైబిల్ ఆ కోణంలోనే ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సో మన అందరి జీవితాల్లో ఉపకారాలు, అపకారాలు, వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో ఉపకారానికి సరి అయిన విలువ ఎప్పుడంటే ప్రత్యుపకారం చేసినప్పుడే, మళ్ళీ మనం ఉపకారం చేసినప్పుడే. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేన్ని మర్చిపోకూడదండి మనం. రైట్ ఫ్రమ్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, మన బ్రతికున్నంత వరకు మన దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మర్చిపోకూడదు. సో ఈ విధంగా మనం చెడ్డవాడు ఉన్నాడు అనుకోండి, అపకారం చేసేవాడు, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడు అన్నమాట. అందుకే ఉపకారము, అపకారం, వీటి మీద మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం ఏం చదివిస్తుందంటే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. చూసారు ఎంత దైవలేఖనం ఎంతలా సెలవిస్తుంది చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు, దేవునికి అప్పిచ్చువాడంట. బీదలను కనికరించువాడు. హూ ఎవర్ ఈజ్ జనరస్ టు ద పూర్ lends to the Lord and he will repay him for his deed. సో అందుకే ఉపకారానికి సరి అయిన విలువ ఏంటంటే ప్రత్యుపకారం. దేవుడే మన ప్రత్యుపకారం చేస్తూ ఉంటారు. మనం బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చువాడు అనమాట. సో ఇన్ రిటర్న్ మనం చేసిన ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం ఇస్తాడు. సో మనందరి జీవితాలు ఏమంటే అసలు ఉపకారాలు, ఎన్నో ఉపకారాలు ఉన్నాయి. అందుకే అపకారం చేయవద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపకారం చేయవద్దని. సో ఎన్నో ఉపకారాల్లో మనం కొన్ని వాటిని దైవలేఖనాల నుంచి మనం ఈరోజు ధ్యానం చేసి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. సో దావీదు ఏమంటున్నాడంటే, నాబాలు విషయంలో దావీదు అంటున్నాడు 1వ సమూయేలు 25వ అధ్యాయం 21వ వచనంలో, ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే. అంటే దావీదు నాబాలుకి ఉపకారం చేస్తే అతను అపకారం చేశాడు. ప్రత్యుపకారం చేయలే, అపకారం చేస్తున్నాడు. అందుకే దావీదుకి చాలా కోపం వచ్చేసి మొత్తం నాబాలు యొక్క వాళ్ళందరినీ హతమార్చేద్దామని
బయలుదేరతాడు. కానీ అప్పుడు నాబాలు భార్య అయిన అబీగయలు, ఆమె చాలా సుబుద్ధి గల స్త్రీ అంట. అందుకే 25వ చాప్టర్ 1 సామ్యుయల్ 25వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే మొదటి నుంచి చివరి వరకు చదవండి. చాలా మంచిగా డిస్కస్ చేశారు. దావీదు వద్దకు కానుకతో వస్తుంది అబీగయలు, వచ్చి క్షమించమని అడుగుతుంది. తన భర్త బదులు తను క్షమించమని అడిగితే అప్పుడు దావీదు ఆ అపకారికి ఉపకారం చేస్తాడు, క్షమించి వెనక్కి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకొంచెం ఒకవేళ నాబాలు భార్య అబీగయలు రాకుండా ఉండుంటే కనుక అక్కడ చాలా డిస్ట్రక్షన్ జరిగేది దావీదు ద్వారా. ఎందుకంటే అది ధర్మశాస్త్ర కాలం, అది కృపాకాలం కాదు. ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉందండి, అంతా కంటికి కన్ను పంటికి పన్ను. ఎవరన్నా అపకారం చేసేంటే వాళ్ళు మళ్ళీ వెంటనే వాడిని చంపేసేయి, ఆ విధంగా ఉండేది. అలాంటి కాలంలో దావీదుకి ఎంత మంచి హృదయం అండి. మనం బైబిల్ లేఖనాల్లో మనం దావీదు యొక్క చరిత్ర అంతా చూస్తూ ఉంటే కనుక మనకు అర్థం. అందుకే దేవునికి ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అనిపిస్తుంది. సో మొట్టమొదటిగా జోషువా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. ఇక్కడ రాహాబు అనే వేశ్య వేగుల వారితో అంటుంది. రాహాబు, ఇక్కడ రాహాబు గురించి చర్చించడం జరిగింది. రాహాబు. సో జోషువా, మోషే తరువాత జోషువా ఇశ్రాయేల్ నడిపించడానికి బయలుదేరాడు. అప్పుడు జోషువా ఏం చేస్తాడంటే 2 మనుషులను వేగుల వారిని జెరికో పట్టణం ముందు చూసాడు. జెరికోను ఆక్రమించుకునే ముందు, సో జెరికో పట్టణంలోకి వెళ్ళే ముందు సో జోషువా ఆ 2 వేగుల వారిని పంపిస్తాడు జెరికో పట్టణంలోకి. అంటే దే ఆర్ నథింగ్ బట్ ద సీక్రెట్ ఏజెంట్స్ అనమాట వేగుల వారు. వాళ్ళు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య ఇంటికి, అక్కడ లేఖనంలో రాహాబు అని ఒక వేశ్య అని మాత్రమే రాయబడింది, అక్కడ దిగుతారు. అప్పుడు రాహాబు ఆ వేగుల వారికి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళకి ఉపకారం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఆమె ఈ వేగుల వారు ముందు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి ఇశ్రాయేలీలు దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, వాటన్నిటి గురించి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు 2గా పాయలు చేసి మీకు దారిని ఏర్పరిచాడు, యోర్దాన్ నది వరకు. అదే అమోరీయుల్ని హతమార్చడంలో ఏ విధంగా నిర్మూలం చేశాడు దేవుడు, మీకు ఎలా విజయం కలుగు చేశాడు, వీటన్నిటి గురించి ఆమె సాక్ష్యమిస్తూ ఆమె జరగబోయేదాన్ని, అంటే నెక్స్ట్ జరగబోయేదాన్ని అంటే ఆమెకు తెలుసు అనమాట. ఆమెకి ఏం తెలుస్తుందంటే ఇశ్రాయేలీలు ఈ జెరికో పట్టణాన్ని జయిస్తారు, అక్కడికి వచ్చేస్తారు కనాన్ దేశంలోకి అనే ఆమెకి యెహోవా దేవుడి ద్వారా ఆమెకి తెలుస్తూ ఉంది, ఆమెకి జరగబోయేది. అందుకే ఏం చేస్తుందంటే ఆమె వాళ్ళకు ఉపకారం దాచిపెట్టింది. వచ్చారు ఆ జెరికో పట్టణంలో ఉన్న సైనికులు వచ్చి అడుగుతున్నారనమాట, ఇక్కడికి వేగుల వారు వచ్చారంట, ఎక్కడ పెట్టారని నాకు తెలియదు, వచ్చారు వెళ్ళిపోయారని చెప్తుంది. వచ్చారు కానీ వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఆమె ఒక ఆత్మీయ కోణంలో చూసింది, శారీరకంగా చూడలేదు. శారీరకంగా చూస్తుంటే కనుక ఆమె ఏంటంటే వెంటనే వీళ్ళని పట్టించేసేది. ఆమెకి దాని ద్వారా ఆ దేశంలో ఉండే ఆ రాజులు, ఆ సైనికులు వాళ్ళు ఆమెకు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు, ఆమెకి ఎంతో సహాయం చేసేవాళ్ళు, ఆమెకు ఒక ప్రైజ్ మనీ ఇచ్చేవారు పట్టించినందుకు. కానీ ఆమె అవన్నిటిని పక్కకు పెట్టేసి ఒక ఆత్మీయ కోణంలో చూసి ఆమె ఏంటంటే వాళ్ళకి ఉపకారం చేసింది. సో దానికి ప్రత్యుపకారంగా వాళ్ళు అప్పుడు ఆమె ఏమంటుంది అనమాట ఈ వాక్యం ద్వారా, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేయమని నిజమైన ఆనవాలు ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, రాహాబు ఆమె వేగుల వారిని ఏ కిటికీ గుండా బయటికి పంపిందో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టమని చెప్తారు. అప్పుడు ఆ ఎర్రని దారం వాళ్ళకి ఒక సూచన అనమాట. వాళ్ళు దాన్ని ఆక్రమించుకునేటప్పుడు ఆ ఇంటిని టచ్ చేయరనమాట. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆమె యొక్క కుటుంబ సభ్యులు, తండ్రి ఇంటి వాళ్ళు, ఆమె బంధువులు అందరూ కూడా వాళ్ళు రక్షించబడ్డారు. సో ఈ విధంగా రాహాబు వారి ఇంటి వారిని ఎవరు వాళ్ళు చంపకుండా వాళ్ళకి ప్రత్యుపకారం చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట, ఇక్కడ ఉపకారానికి ప్రత్యుపకారం చేశారు, ఉపకారానికి రాహాబు. సో మనం కూడా ప్రత్యుపకారం చేయాలండి. సో అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు
1 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అపకారమును మనసులో ఉంచుకొనవద్దు. అపకారంని అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈవెన్ 1 జాన్ 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పబడుతుంది. సో ప్రేమకున్న ఒక లక్షణం ఏంటంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమకున్న లక్షణం. అందుకే ప్రేమ నీ హృదయంలో ఉంటే, లేదా మన వద్ద ప్రేమ ఉంటే అపకారం చేయలేం. మనం ఎవరికి ఎంత ద్రోహం చేసినా, ఎంత బాధ పెట్టినా మనం అపకారం చేయకూడదు, చేయలేం ప్రేమ ఉంటే. అది దైవలేఖలు సెలవిస్తుంది. అందుకే మనం ఆదికాండంలో మనం జెనసిస్ 50th చాప్టర్లో యోసేపు గురించి మనం చదువుతూ ఉంటే, యోసేపు అన్నలు కొట్టారు, తిట్టారు, అసూయపడ్డారు, అమ్మి వేశారు. యోసేపుని అమ్మి వేస్తే ఆఖరికి ఏమైంది, దేవుడు యోసేపు అలా ఐగుప్తులకు వెళ్ళిపోయిన తర్వాత రాజు అయ్యాడు. ఇక్కడ అన్నలకు ఆహారం లేదు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, కాన్సెప్ట్ చెప్తున్నాను. అన్నలకు ఆహారం లేదు. సో అన్నలు వచ్చారు ఐగుప్తు దేశానికి, గుర్తుపట్టాడు అన్నల్ని, గుర్తుపట్టి ద్రోహం చేశారు కదా అని వాళ్ళని వదిలిపెట్టేశాడా? లేదు. అయినా ప్రేమ పొర్లుకు వచ్చేసింది. యోసేపుకి ప్రేమ పొర్లుకు వచ్చేసింది. ఏడ్చాడు అన్నల గురించి, ఉపకారం చేశాడు. చూసారా ఎంత మంచి మనసు. అందుకే అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయాలి. ఇక్కడ మనం ఈ మొట్టమొదటి పాయింట్లో ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం అనేది చూసాం. అపకారం యోసేపు చరిత్ర మనం చూస్తే కనుక యోసేపు అన్నలు అపకారం చేసిన ఉపకారం చేశాడు. నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్ ఏంటంటే ఉపకారం గురించి వస్తే, ఉపకారం అంట స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. ఉపకారం స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి అంటే ఏంటి? ఆదికాండము 21వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 23వ వచనం. నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. ఇది ఎవరు చెప్తున్నారంటే అబీమెలెకు అబ్రహాముతో అంటున్నాడు. అబీమెలెకు గెరారు రాజు. అబీమెలెకు దగ్గర శారా, అబ్రహాం ఐగుప్తు వెళ్ళిన తర్వాత అక్కడ శారాన్ని అక్కడ పెడతాడు. తన చెల్లెలని చెప్తాడు అబ్రహాం, అబద్ధం చెప్తాడు. అప్పుడు దేవుడు అబీమెలెకు స్వప్నమందు కలిసి అబ్రహాం శారాల గురించి చెబుతాడు. స్వప్నమందు చెప్పినప్పుడు అప్పుడు అబీమెలెకు రియలైజ్ అవుతాడు అనమాట. రియలైజ్ అయ్యి అతను వస్తాడు అనమాట. శారా అబ్రహాంకి అప్పగింపమని దేవుడు చెప్తాడు. సో ఆ విధంగా అబీమెలెకు శారాను అప్పగిస్తాడు. అప్పుడు అబ్రహాం, నేను ఎందుకు అలా చెప్పానంటే ఇక్కడ అంతా అన్యజనులు ఉన్నారు, దేవుని తెలియని వాళ్ళు ఉన్నారు, మరి నా భార్య అని చెప్తే ఏం చేసేస్తారు అనుకుని నన్ను చంపేస్తారేమని ఉద్దేశంతో నేను అలా చెప్పానని అబ్రహాం తర్వాత చెప్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉపకారం, నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నీవు పరదేశివైన ఈ దేశంనకు చేసేదని దేవుని పేరట నాకు ప్రమాణం చేయమని అబీమెలెకు అబ్రహాంతో అంటున్నాడు. అందుకే ఇక్కడ చూసారు, అందుకే అబ్రహాం అంటే దేవుడు చెప్తాడు అబీమెలెకి. అబ్రహాం ఒక ప్రవక్త, దేవుని హృదయానుసారి, దేవుడు అంటే విశ్వాసం కలిగినోడు, అతని మాట, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు అని ఈ విధంగా దేవుడు అబీమెలెకు చెప్పినప్పుడు అబీమెలెకు ఉపకారం చేస్తాడు. సో ఈ విధంగా అందుకే రివర్స్లో అడుగుతున్నాడు అనమాట. అందుకు అప్పుడు దేవుడు నీకు ధారాళంగా, విస్తారంగా నీకు మేలు కలుగజేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ దైవలేఖనాల నుంచి చూద్దామంటే ఉపకారం గురించి. ఉపకారానికి ప్రత్యుపకారం, అపకారానికి ఉపకారం. ఉపకారం స్వేచ్ఛాయుతంగా ఉండాలి, స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. అది అబీమెలెకు అబ్రహాం యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉపకారం చేయడం మర్చిపోకూడదు. దైవలేఖనాలు చెప్తున్నాయి ఉపకారం చేయడం అనేది మర్చిపోకూడదు. ఉపకారము, ధర్మము మర్చిపోకూడదని హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.
ఎంత మంచి వాక్యం చూడండి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి. యాగములు యజ్ఞాలు అనేవి ఏంటండి? మనం వింటాం యాగము యజ్ఞాలు ఏదో ఒక మహాప్రక్షాళన కొరకు చేస్తారు యాగములు యజ్ఞాలు. సో ఉపకారం చేయడం అనేది ఒక యాగంతో పోల్చారు. ఉపకారం చేయడం అనేది సో ఇది దేవునికి ఇష్టమైన పని, ఉపకారం యాగం. సో ఉపకారం చేయడం మర్చిపోవద్దు. ఉపకారాలు యాగాలు చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడ జెనసిస్ 40th చాప్టర్ 23rd వర్స్, ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. అంటే ఇక్కడ ఉపకారం మర్చిపోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు జీవితంలో ఇక్కడ పానదాయకుల అధిపతి, భక్ష్యకారులకు అధిపతి అనే ఇద్దరు జైల్లో యోసేపుతో పాటు ఉంటారు. వాళ్ళిద్దరూ కళ్ళగంటారు. పానదాయకుల అధిపతి ఫరో దగ్గర ఉంటారు, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు కళ్ళగంటారు. ఇద్దరు కళ్ళ యొక్క భావాన్ని యోసేపు చెప్తాడు. సో పానదాయకుల అధిపతితో చెప్తాడు, నీకు నీ ఉద్యోగం నీకు తిరిగి వచ్చేస్తుంది. భక్ష్యకారుల అధిపతిని ఏమంటారంటే నిన్ను హ్యాంగ్ చేసేస్తారు, నిన్ను ఊరి శిక్ష వేస్తారు. ఈ విధంగా ఆ కళ యొక్క భావాన్ని చెప్తాడు. అలాగే జరుగుతుంది. కానీ అప్పుడు యోసేపు అంటాడు పానదాయకుల అధిపతికి కళ వివరించిన తర్వాత, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తుపెట్టుకో, నా గురించి నువ్వు ఫరో దగ్గర నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ రీజాయిన్ అయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకో, నా గురించి చెప్పు అంటాడు అనమాట. అది ఆ ఉపకారాన్ని అడుగుతాడు యోసేపు, చెప్పు అంటాడు. కానీ ఇతను పానదాయకుల అధిపతికి యోసేపు ఉపకారం చేశాడు. ఆ కళాభావం చెప్పి తన యొక్క మనోభావాన్ని, తన యొక్క టెన్షన్ తీసేశాడు. అయినా అతను ఏం చేశాడు? అతను మర్చిపోయాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతను మర్చిపోయాడు. ఉపకారాన్ని మర్చిపోవద్దని అని దేవుని వాక్యం సెలవిస్తే ఇక్కడ ఉపకారాన్ని మర్చిపోయాడు పానదాయకుల అధిపతి. అందుకే మనం దేవుని యొక్క బల్లలో పాల్గొనేటప్పుడు అక్కడ ఒక దేవుడు సెలవిచ్చాడు మనకి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడి, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. ఉపకారాన్ని మరవద్దు. అందుకే మన దేవుడు చేసిన మేళ్ళన్నిటిని మనం తలంచుకొని ఆరాధన చేసి దేవుడు చేసిన మేళ్ళని చేసుకుని మన బల్లలో పాల్గొవాలి. దేవుని యొక్క బల్లలో ప్రతి మేలుని తలుచుకోవాలి. మనం పుట్టినప్పటి నుంచి దేవుడు చేసిన ప్రతి మేలుని మనం రాసుకోవాలి. 1, 2, 3 ఈ మేలు ఈ విధంగా మన ప్రతి మేలుని, మన ఉపకారాన్ని, దేవుడు చేసిన ఉపకారాలు ఏవి మరువకుండా మనం ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. సో ఉపకారానికి ప్రత్యుపకారం, అపకారానికి ఉపకారం స్వేచ్ఛాయుతంగా ఉండాలి. ఉపకారాన్ని మరువద్దు, ఆయన చేసిన ఉపకారం లేని మరువద్దు. సో వీటి గురించి మనం చూసాం. చివరిగా 1వ సమూయేలు 24వ అధ్యాయము 17-18 వచనాలు. సౌలు దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఇక్కడ సౌలు దావీదుతో అంటున్నాడు, నీవు నాకంటే నీతిపరుడవు, నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకారం చేసావు, నా ఎడల నీకు నువ్వు ఉపకార బుద్ధిని చూపించావు. అంటే మనం ఇక్కడ మన ఉపకార బుద్ధిని ఎప్పుడు వెల్లడి చేస్తూ ఉండాలంట. అపకారానికి ఉపకారం చేయాలి, మన ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ ఉండాలి. అప్పుడు నీవు నీతిమంతుడు అనబడతావు, నీతిమంతుడు. సో ఇక్కడ దావీదు గురించి చెప్తా ఉన్నాడు. దావీదు బికేమ్ ఏ కింగ్, రాజు అయ్యాడు. ఆయన గొర్రెల కాపరి అయిన దావీదు, గొర్రెల కాపరి, గొలియాతుని చంపాడు. దేవునికి చాలా ఇష్టమైన వాడుగా అయ్యాడు. ఇశ్రాయేల్ పక్షంగా ఉపకారం చేశాడు దావీదు, ఇశ్రాయేల్ పక్షంగా. ఎందుకంటే
ఆయన వాళ్ళ అన్నలకి లంచ్ క్యారీ చేస్తుంటే రోషం వచ్చింది గొలియాతుని చూడగానే. గొలియాతు పడుతున్న మాటలకు రోషంతో జీవం గల దేవుని దూషించుటకు ఈ సున్నతి లేనివాడు ఎంతటి వాడు అని వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళి నేను గొలియాతు మీదకి యుద్ధం చేస్తానంటాడు. ఆ విధంగా వెళ్ళాడు. అప్పుడు సౌలు అంటాడు, నువ్వేం చేయగలవు, నువ్వు బాలుడివి, ఆ శూరుని నువ్వేం చేయగలవు అంటే అప్పుడు చెప్తాను, నేను సింహాన్ని తరిమి గొర్రె పిల్లలను కాపాడాను. సింహాన్ని తరిమాడంట దావీదు. వచనాలు చదవండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దావీదు ఇశ్రాయేలుకి ఉపకారం చేస్తే ఇక్కడ సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు. సరే, గుహలో ఆఖరికి సౌలు గుహలో దొరుకుతాడు. ఒకసారి గుహలో దొరికినప్పుడు మరి చంపేయచ్చు కదా, ధర్మశాస్త్రం. అప్పటికి అతను దావీదు దగ్గర ఉన్న వాళ్ళ ఆయన అనుచరులు అందరూ అంటూ ఉంటారు, దొరికాడు, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, చంపేస్తామని. ఆయన అప్పుడు అంటాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను పట్టుకోను, నేను ముట్టుకోను, నేను చంపను అని. అప్పుడు సౌలు ఒక గుర్తుగా దావీదు వచ్చాడని వెళ్ళినట్లుగా తెలియడం కోసం తనకి అవి కట్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అది సౌలు అది చూసుకున్న తర్వాత ఈ వాక్యాన్ని, ఈ మాట మాట్లాడదు, యెహోవా నన్ను చేతికి, అంటే సౌలుని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు. కానీ దావీదు అపకారానికి ఉపకారం చేశాడు. సౌలేమో దావీదుకి అపకారం చేశాడు, దావీదు ఉపకారం చేశాడు. సో ఇక్కడ అపకారానికి ఉపకారం ఎంత గొప్ప మనసు అండి అయింది. రెండో పాయింట్, మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. ఇది 3 జాన్ 1:8. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమైన. ఉపకారం చేయడం అనేది ఒక బాధ్యత అంట. బద్దులము ఏంటంటే ఒక విధి, ఒక రూల్. ఉపకారం చేయడం, ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. 2 సమూయేలు గ్రంథం 2:5. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నందుదురుగాక. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేది. ఇక్కడ సౌలు జోనాతాన్ చనిపోయారు యుద్ధంలో. ఫిలిస్తీన్లు వాళ్ళ కళేబరాలని వేలాడదీస్తారు. వేలాడదీసినప్పుడు యాబేష్గిలాదు వారు ఏం చేస్తారంటే వాళ్ళ కళేబరాలని అన్నీ తీసుకొని వెళ్ళి సమాధి చేస్తారు. సో అది ఉపకారం చేశారు. అలాంటి ఉపకార బుద్ధి ఉండాలని ఇక్కడ, అంటే ఉపకారం చేయడం అనేది ఒక బాధ్యతగా వాళ్ళు చేశారు. అది అప్పుడు దాన్ని బేస్ చేసుకొని అప్పుడు దావీదు అంటున్నాడు అనమాట, మీరు ఉపకారం చూపి మిగిలిన వాడిని పాతిపెట్టు, నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని చెప్తున్న ఒక బాధ్యతగా తీసుకున్నాడు. అలాంటి ఉపకార బుద్ధి మనకు ఉండాలి. అలాంటి ఉపకార బుద్ధి. దావీదు ఏడుస్తాడు. జోనాతాను సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తాడు. అది వాళ్ళ విషయాన్ని ఒక బాధ్యతలాగా తీసుకుంటాడు. వాళ్ళ విషయంలో ఉపకారం చేయాలని చూస్తూ ఉంటాడు. ఎలా ఉపకారం చేయాలి దావీదు. అందుకే 2 సమూయేలు గ్రంథం 9:1 యోనాతానును బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. అంటే ఇక్కడ మెఫీబోషెత్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్తారన్న, మెఫీబోషెత్ అనే ఒక సౌలు మనవడు ఉన్నాడు, యోనాతాను యొక్క కొడుకు, కుంటివాడు అతను ఉన్నాడని చెప్తారు. అప్పుడు అంటాడంట, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా. అంటే ఎంత గొప్ప మనసు చూడండి దావీదుది. అందుకే శత్రువుని ఇంటికి తీసుకొచ్చాడు. శత్రువు బిడ్డ, శత్రువు మనవడు ఇంటికి జోనాతాను దావీదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. యోనాతాను ఉపకారం చేశాడు దావీదుకి. అందుకే యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలి, ఎవరైనా ఉన్నాడా అంటే అప్పుడు మొఫీబోషెత్ని తీసుకొస్తారు. వస్తాడు. అది ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లో శత్రువుకు ఉపకారం చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అందుకే మొఫీబోషెత్ని నా బల్ల, నా భోజనం,
నా బల్ల వద్ద ఎల్లప్పుడూ నువ్వు భోజనం చేస్తావని అభయం ఇస్తాడు. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం. యాక్చువల్గా రాజు భోజనం గురించి 1 Kings 4th చాప్టర్లో చెప్పారండి, చదవండి. రాజు భోజనం ఎలా ఉంటుంది అనేది. అలాంటి భోజనం మెఫీబోషెతుకి దావీదు ఇచ్చాడు, అభయం ఇస్తాడు. సదాకాలము నా యొక్క బల్ల వద్ద, నా భోజనం బల్ల వద్ద నువ్వు ఉంటావని. సో ప్రేమగల దేవుడు. అందుకే దావీదుకి ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఆత్మీయమైన ప్రేమాకాలం కాదు అది, కృపాకాలం కాదు అది, ధర్మశాస్త్రంలో ఉన్న రోజులు అవి. కానీ ప్రేమగల దేవుడు ఈ లోకానికి వచ్చి, ప్రభువు వస్తే నీకు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ప్రభువు దగ్గరికి వస్తే. అందుకే యోసేపు, దావీదు, యేసయ్య, ఈ ముగ్గురిని మనం చూస్తే యోసేపు అపకారులకు ఉపకారం చేశాడు, దావీదు అపకారులకు ఉపకారం చేశాడు, యేసయ్య తన అమ్మేవాడు పక్కనే ఉన్నాడు, తన డౌట్ పడేవాడు పక్కన ఉన్నాడు, వాళ్ళు పక్కనే ఉంచుకొని పరిచయం చేశాడు. అది ప్రేమ అంటే. ఇది నీవు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.